వీకెండ్ వచ్చిందంటే మోస్ట్‌లీ మాకేదో ఒకటి చేసుకోవడం అలవాటు. లైక్ ఫ్రీ టైమ్ ఉంటది గదా! అని జెప్పి. ఇంక నేను రీసెంట్ టైమ్స్‌లో అయితే లైక్ నాన్ వెజ్ తినట్లేదని చెప్పాను గదా! ఇంకా పన్నీర్ అంటే ఆల్వేస్ అదే రిపీట్ అయిపోతుంది అని చెప్పి కొంచెం డిఫరెంట్‌గా మష్రూమ్ కర్రీ చేసుకున్నామనమాట. ఆ మష్రూమ్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఫస్ట్ అయితే నేను బటన్ మష్రూమ్స్ తీసుకున్నాను. ఆనియన్స్, టొమాటోస్, జింజర్ గార్లిక్ పేస్ట్, కరివేపాకు, పచ్చిమిర్చి తీసుకున్నా అనమాట. లాస్ట్‌లో ఇంకొంచెం కొత్తిమీర ఫ్లేవర్ ఏస్తే బావుంటది కదా! అని జెప్పి ఇక కొత్తిమీర తీసుకున్నాను. ఫస్ట్ అయితే ఈ మష్రూమ్స్‌ని నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. యాక్చువల్లీ దానికి కొంచెం మట్టిలా అలా ఉంటదనమాట. కొంసేపు వాటర్‌లో ఏసి ఉంచుకోండి. ఆ వాటర్‌లో ఏసి కొంసేపు ఉంచుకున్న తర్వాత వాటిని నీట్‌గా క్లీన్ చేసుకోవాలి వన్ బై వన్. ఎక్కడైనా మట్టి ఉండిపోతది గదా! అందుకని చెప్పి కొంచెం టైం పడతది. బట్ యాహ్! దట్స్ ఫైన్. ఇలా అంటూ ఉంటే ఏంటంటే లైక్ ఆ పైన కొంచెం లేయర్‌లా ఉంటది కదా! అది ఊడిపోతది. నాకేంటంటే అలా అన్నప్పుడు వచ్చేస్తే నేను తీసేస్తాను ఫైన్. ఒకవేళ రాకుండా నీట్‌గా క్లీన్ చేసేసుకున్న ఫైన్. బట్ నాకైతే అలా తీయడం అలవాటు. నేనైతే అసలు నాటు మష్రూమ్స్ దొరుకుతాయి కదా ఊరుల్లో లైక్ రెయినీ సీజన్స్‌లో అట్లా పుట్ట మీద దొరికేవి. అవి ఎప్పుడు నేనైతే నా చేత్తో కుక్ చేసుకోలేదు. అంతే లైక్ ఇలా మనం దూరంగా వచ్చినప్పుడు ఇంటి నుంచి ఇవన్నీ అలవాటయిపోతాయి. ఏం లేదు లైక్ మష్రూమ్ అంటే కొంచెం ప్రోటీన్ కంటెంట్ ఉంటది అని చెప్పేసి తీసుకున్నాము. ఇప్పుడైతే ఇంకా ఆయిస్టర్ మష్రూమ్స్ అని అవి కూడా చాలా బాగా దొరుకుతున్నాయి అనమాట మార్కెట్‌లో. మరి ఇంతవరకైతే అవి ట్రై చేయలేదు. అసలవి ఎలా కుక్ జేసుకోవాలో గూడా తెలీదు. బట్ నెక్స్ట్ టైమ్ ఆ ఆయిస్టర్ మష్రూమ్స్ గూడా ట్రై జేయాలనమాట. నేను కూడా యాక్చువల్లీ యూట్యూబ్‌లో చూసే నేర్చుకున్నాను. మా రూమ్‌లో మా ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి ఉంటది భారతి అని జెప్పి. తనైతే చాలా బాగా కుక్ జేస్తది. తను కుక్ జేసేది శంకుకి చాలా ఇష్టమనమాట. నేనేమి అంత ఎక్స్‌పర్ట్ కాదు గాబట్టి లైక్ ఓకే తినగలిగేలాగా కుక్ జేసుకుంటాను. బట్ నాకు మష్రూమ్‌తో కర్రీ కంటే కూడా మష్రూమ్ పులావ్ జేసుకుంటామనమాట మేము ప్రెషర్ కుక్కర్‌లో. అది బా వస్తది. నాకు నచ్చుతదనమాట. అండ్ శంకుకి కూడా నేను చేసే ప్రెషర్ కుక్కర్ పులావ్స్ అంటే చాలా ఇష్టము. సో, క్లీన్ చేసుకున్న తర్వాత నీట్‌గా ఇలా కట్ చేసేసుకోండి. నేనైతే ఇక్కడ ఫస్ట్ ఆ మష్రూమ్‌ని ఫ్రై చేసుకోవడానికి గీ వాడుతున్నాను. హోమ్‌మేడ్ గీ ఇంటి నుంచి తెచ్చుకున్నది. ఇంకా ఆ గీ ఏసేసుకొని కొంచెం మెల్ట్ అయిపోతది కదా! అప్పుడు ఇవి 2 బ్యాచెస్ లాగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్‌ని ఫ్రై చేసేసుకుంటాను. ఆ పచ్చి వాసన పోయేదాకా. అంటే ఇనీషియల్‌గా మనకి ఎలా కుక్ చేసుకోవడం రాదు అనుకున్నప్పుడు ఏంటంటే ఏవైనా గానీ ముందు ఫ్రై చేసుకొని కుక్ చేసుకుంటే బావుంటది. అండ్ ఇక్కడ ఘీ యూజ్ చేస్తున్నా కాబట్టి ఆబ్వియస్‌లీ కర్రీలో నేను కొంచెం ఆయిల్ కంటెంట్ తగ్గిచ్చేస్తాను. ఈ మష్రూమ్ కాస్ట్ గూడా రీసెంట్ టైమ్స్‌లో లైక్ కొంచెం ఇంక్రీజ్ అయినట్టే అనిపిస్తుంది. అప్పట్లో 40 అలా ఉండేది. ఇప్పుడు 70 అలా ఉన్నట్టుంది నేను తీసుకున్నప్పుడైతే. బట్ యాహ్! మనం ఎప్పుడైనా లైక్ స్టార్ ఆర్ ఇలా సూపర్ మార్కెట్స్‌కి ఎక్కడన్నా ఎళ్ళినప్పుడు అక్కడ దొరుకుతూ ఉంటాయి. సో, ఇందాక చూసారు గదా! ఆ కలర్‌లో ఉంటే చాలనమాట. లైక్ మష్రూమ్ ఆ కలర్‌కొచ్చినప్పుడు తీసేసుకోండి. ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి, టొమాటో, కరివేపాకు ఇవన్నీ కట్ చేసేసుకొని సైడ్‌కి పెట్టేసుకున్నా అనమాట. ఫ్రై చేసుకున్న మష్రూమ్ గూడా పక్కకు పెట్టేశాను. ఇప్పుడేంటంటే లైక్ కర్రీ స్టార్ట్ చేసేసుకుంటున్నాను. చూసారా ఆయిల్ కొంచెం కంటెంటే నేను తీసుకున్నాననమాట. ఎందుకంటే ఆల్రెడీ ఘీలో అవి మనం రోస్ట్ చేసుకున్నాం గదా! సో, ఎందుకు అనేసి. ఇంకిప్పుడైతే లైక్ ఇక్కడ జీరా వేసేసుకున్నాను ఫస్ట్. తాలింపు దినుసులు వేసుకోవచ్చు. బట్ ఏమో నేనైతే వెయ్యను. ఓన్లీ నేను జీరా యూజ్ చేస్తాను. అంటే మష్రూమ్ ఎలా చేస్తారనేది నాకు అంత ఐడియా లేదు కాబట్టి నేనైతే ఈ ఇంగ్రీడియెంట్స్ వరకే వాడుతున్నాననమాట. ఇంక ఇవన్నీ ఆనియన్స్ వేసేసుకొని, కరివేపాకేసుకొని ఇవన్నీ ఫ్రై అయ్యాక కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకొచ్చేస్తే సాల్ట్ వేస్తే కొంచెం త్వరగా మగ్గుతాయి అని నా ఫీలింగ్. సో, కొంచెం సాల్ట్ ఏసేసాను. అవి కొంచెం ఫ్రై అయిపోయాక ఇంకా పసుపు గూడా యాడ్ చేసుకున్నాను. ఈ పసుపు గూడా యాడ్ చేశాక ఒక 1 మినిట్ తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. మాకిక్కడ దంచుకోవడానికి ఫ్రెష్‌గా ఉండదు కాబట్టి ప్యాక్డ్ యూజ్ చేసేస్తున్నాము. ఇంకా ముందుగా పక్కన పెట్టుకున్న మష్రూమ్ గూడా దీనిలో యాడ్ చేసేసుకున్నాము. ఇంకా అదొక 2 మినిట్స్ అలా పక్కకు పెట్టేసి తర్వాత టొమాటోస్ వేసేసాము. టొమాటోస్ వేసాక ఏంటంటే లైక్ ఒక 5 మినిట్స్ మేము అలానే మూత పెట్టి ఉంచాము. టొమాటోస్ గూడా మగ్గాయి అని అనిపించినప్పుడు కొంచెం కారం యాడ్ చేసేసుకున్నాము. కారం యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని అది కూడా లైక్ ఆ వాటర్‌తో బాగా ఉడికేంతసేపు అలానే ఉంచేసాము. ఇంకా గ్రేవీగా కావాలనుకుంటే కూడా చేసుకోవచ్చు. మేమైతే ఇలా చేసుకున్నాము. ఈ వీడియోకైతే అంతే. థాంక్ యూ ఫర్ వాచింగ్.